అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తాం, మహిళా రిజర్వేషన్ బిల్లును మేము అంగీకరిస్తాం, మద్దతిస్తాం అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఎల్జేపీఆర్ అన్ని పార్టీలు కూడా విప్ జారీ చేసినాయి. 2023లో ఏకగ్రీవంగా ఆమోదం పొందినటువంటి రిజర్వేషన్ బిల్లు ఈసారి ఆమోదం పొందేటువంటి అవకాశం లేకపోవచ్చేమో అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 పాస్ అవుతాయా, దాంట్లో 2 క్రియాశీలకమైనవి అని చెప్పాలి. సో ఎంతవరకు ఇది పాస్ అవుతాయి అన్నదే పాయింట్. శ్రీకాంత్, ఒక పాజిబిలిటీస్ చెప్తాను. పాజిబిలిటీస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చేసరికి జేపీసీని వేశారు, తర్వాత జమిలీ ఎన్నికలు వచ్చేసరికి జేపీసీకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్యలా మహిళా రిజర్వేషన్ బిల్లు పైన సమస్య లేదు. ఇది ఆల్రెడీ చట్టము, ఇది ఆల్రెడీ 2 సభలు ఆమోదించి బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక సవరణలు మాత్రమే వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని వ్యతిరేకిస్తాయని నేనైతే అనుకోవటం లేదు. బట్ ఇది ఈ బిల్, మహిళా బిల్ పాస్ అవుతుంది. మిగతా 2 బిల్లుల పైన ప్రతిపక్షాలు జేపీసీ కోరేటటువంటి అవకాశం ఉంటుంది, చర్చ జరగాలనేటటువంటి కోరే అవకాశం ఒకటి ఉంటుంది. ఇది పాయింట్ 1. రెండోది ఏంటి అని అంటే, హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 ఉండాలి. కాబట్టి ఒకవేళ విపక్షాల నుంచి కొన్ని పార్టీలు హాజరు కాకుండా ఉంటే బిల్లులను పాస్ చేసుకొని పోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిల్లులు పాస్ అవ్వటానికి 60% అవకాశం ఉంది. ఒక 40% చర్చ కోసం జేపీసీకి వెళ్ళటము, లేకపోతే దీని మీద చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది విపక్ష సభ్యులు గైరు హాజరైతే ప్రభుత్వం కావాల్సినటువంటి మెజార్టీ తోటి 2/3 మెజార్టీ తోటి బిల్లులను పాస్ చేసుకుని పోయే అవకాశం ఉంటుంది. కానీ మహిళా బిల్లుకి అభ్యంతరాలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. అది సాఫీగానే ఆమోదంలోకి వస్తుంది. లేకపోతే ఏదన్నా చిన్న సవరణలు ప్రతిపక్షాల నుంచి వస్తే ఆ సవరణలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహిళా బిల్లు విషయంలో అభ్యంతరాలు లేవు. 99% అది ఆమోదం పొందుతుంది. బట్ మిగతా 2 బిల్లుల విషయంలో జరిగే 2 పరిణామాలు, ఒకటి జేపీసీ కన్నా వెళుతుంది, లేదా హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 మెజార్టీ తోటి ఆ 2 బిల్లులను కూడా ఆమోదింపజేసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నేను మోడీ ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో కొన్ని విషయాల్లో వెనకడుగు వేశారు తప్ప ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఏదనుకుంటే అది సాధించుకొని బిల్లులు పాస్ చేసుకొని పోయినటువంటి సందర్భాన్ని చూసాము. బట్ ఈ 2 బిల్లుల ఆవశ్యకత ఉంది దేశానికి. 2 బిల్లులు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళా ఇంట్రెస్ట్ ని కాపాడటానికి మహిళా బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 50 ఏళ్లుగా నియోజకవర్గాల పెంపు జరగలేదు, డీలిమిటేషన్ జరగలేదు. అది జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవసరమైతే ఉంది, బట్ అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అవసరంతో పాటు అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఆ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం గనక సాటిస్ఫై చేయగలిగితే, ఇప్పటికే ఒక ప్రతిపాదన ఉన్న దాంట్లో బెస్ట్ ప్రతిపాదన ఏంటంటే 50% పెంచటం అనేది ఒక విధంగా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ప్రతిపాదనే. అంతకంటే మంచి ప్రతిపాదన అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. తర్వాత విపక్షాలు కూడా ఆ సజెషన్ చేయలేకపోతున్నాయి. కాబట్టి బట్ 50% పెంపుతోటి నియోజకవర్గాల రిజర్వేషన్లు కానీ నియోజకవర్గాల పునర్విభజన కానీ ఈ 2 కూడా జనాభా లెక్కల మీదనే ఆధారపడి ఉంటుంది. సో జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ ఆ డేటా రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టొచ్చు. సో ఈ టైం చూసుకున్నా కానీ ఈ పునర్విభజన నియోజకవర్గాలకు సంబంధించి ఇది 2030కి 29కి అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే 2034 వరకు పోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ శ్రీకాంత్. ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లుల వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది సమస్య. అసలు యాక్చువల్ గా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ బిల్లులు దేశానికి అవసరమే, కానీ కేంద్ర ప్రభుత్వము ఈ 2 బిల్లుల వెనకాల పొలిటికల్ ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయటం వల్లనే ఈ గందరగోళం ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి. యాక్చువల్ గా ఏంటి అని అంటే, 2027 చివరి నాటికి మనకు జనాభా లెక్కల సేకరణ పూర్తి అయితే అప్పుడు డీలిమిటేషన్ కమిటీ వేస్తే దానికి 2 సంవత్సరాలు కావాలి. 2 సంవత్సరాలు అంటే 2029 నాటికి అది పూర్తి అవ్వదు. అప్పుడు 2029 ఎన్నికలను మనం నియోజకవర్గాల పెంపుతోటి డీలిమిటేషన్ తోటి మహిళా బిల్లుని అమలు చేసి పెట్టలేము. అది 2034కు పోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది ఏంటంటే, 2027 చివరి నాటికి ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తి అవుతుంది. కాబట్టి
కమిషన్ వెయ్యలేము, సరైన రిపోర్ట్ రాదు కాబట్టి 2011 జనాభా లెక్కలు పూర్తయి ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల పెంపు, తర్వాత మహిళా బిల్లు ఆమోదం, మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయటం అనేది వాళ్ళు తీసుకొస్తుంది. ఎందుకు ఇప్పుడే తీసుకొస్తున్నారంటే పాయింట్ 1 ఏంటి అని అంటే, ఇప్పుడు మహిళల సెంట్రిక్ పట్టుకురావటానికి బెంగాల్ ఎన్నిక ఒకటైతే, రెండోది 2029 సాధారణ ఎన్నికలను బీజేపీ లేకపోతే ఎన్డీఏ ఈ అంశం మీద వెళ్ళటానికి, మహిళల అంశం మీద వెళ్ళటానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మూడోది ఏంటి అని అంటే, నియోజకవర్గాలను పెంచటం వల్ల, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకునేటటువంటి క్రమంలోనే ఈ మూడు అంశాలు, ఒకటి బెంగాల్ ఎన్నిక, రెండోది 2029 పొలిటికల్ అజెండా, ఎలక్షన్ అజెండా, మూడోది డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపుతోటి వచ్చే అడ్వాంటేజ్ ని తను క్యాష్ చేసుకొని నాలుగోసారి కూడా అధికారంలోకి వచ్చే ప్రయత్నం. ఎందుకు ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే, 2024 లోక్సభ ఎన్నికల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, వాళ్ళు 400 లోక్సభ స్థానాలు గెలుస్తామనుకొని 240కే పరిమితం అయితే ఒక షాకింగ్ రిజల్ట్ అది. అట్లాంటి పరిస్థితి మళ్ళా రావద్దు, అట్లాంటి పరిస్థితి మళ్ళా రావద్దు. ఏకపక్షంగా 300 దాటి గెలవాలి అని అంటే లెక్కకు ఇప్పుడు 850 అంటే ఎంత రావాలి, అప్పుడు మెజార్టీకి కావాల్సినటువంటి సీట్లు 426 రావాలి. 426 మెజార్టీకి కావాల్సినటువంటి సీట్లు రావాలి అని అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒకటి బెంగాల్ లో వచ్చే అడ్వాంటేజ్, తర్వాత 2029 ఎలక్షన్ స్ట్రాటజీని మహిళా ఓట్లతోటి నిర్ణయించుకోవటం, మూడోది మనం అధికారంలో ఉన్నప్పుడే ఈ నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే మనకు అడ్వాంటేజ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ప్రతిపాదిత నియోజకవర్గాల పెంపు ఏంటది, ఎంతకు పెంచాలనుకుంటున్నారు? 850. 815 ఏమో రాష్ట్రాలకు, 35 ఏమో కేంద్ర పాలిత ప్రాంతాలకు పెంచాలనేది ఈ బిల్లులో సారాంశం, ఈ బిల్లులో పెడుతున్నటువంటి అంశం, అంతే కదా. ఈ 35 ఎక్కడవి? కేంద్ర పాలిత ప్రాంతాలు, యూటీలో కీలకమైనటువంటి పెద్దది ఏంటది? 8 యూటీలు ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటే. ఢిల్లీ దీంట్లో ఒక కీలకమైనదే కదా. ఢిల్లీలో ఇప్పుడు ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ జనాభా ఎంత? 3,55,00,000. తెలంగాణ జనాభా ఎంత? రమారమి ఈక్వల్. ఢిల్లీ జనాభాకు తెలంగాణ జనాభాకు ఈక్వల్. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 17. ఢిల్లీలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 7 మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 35లో ఎక్కడ పెంచుకుంటారు? ఎక్కడ జనాభా ఉంటే అక్కడ పెంచుకుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 3,55,00,000. కాబట్టి అక్కడ ఎంత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది? 15 నుంచి 20 పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఢిల్లీలోనే మీకు 20 పెరిగితే, మాట చెప్తున్నాను, ఒక 15 పెరిగితే ఢిల్లీలో ఇప్పుడు 7 సీట్లు ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచారు. 15 పెంచితే 15 బీజేపీ గెలిస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? బీజేపీకి ఉంటుంది. యా, దట్స్ రైట్. ఇప్పుడు ఈ మీ కీలకమైనటువంటి రాష్ట్రాల్లో, ఇప్పుడు కీలకమైనటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, మీకు నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున సీట్లు పెరిగేటటువంటి క్రమంలో ఆ అడ్వాంటేజ్ అంతా ఎవరికి పోతుంది? మెజారిటీ ఎవరికి వెళ్తుంది అని అంటే భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల పెంపు భారతీయ జనతా పార్టీకి 2029 లోక్సభ ఎన్నికల అడ్వాంటేజ్. ఇది కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ అనుకో. శ్రీకాంత్ ఒక్క మాట, వై దిస్ అడ్వాంటేజ్ పోస్ట్ పోన్ టు ది 2034? రిస్క్ కదా. 2029 ఎలక్షన్ ఇస్ ద రిస్క్. 2034 అడ్వాంటేజ్ దాకా ఎందుకు ఆగాల? 2029 కి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా. దట్ ఈస్ ద పొలిటికల్ ఇంటెన్షన్. అంటే ఈ బిల్లుల వెనకాల ఇంత పొలిటికల్ స్ట్రాటజీ ఉంది కాబట్టి భయపడుతున్నాయి. ఎవరు భయపడుతున్నారు? ఇండి కూటమి, ప్రతిపక్షాలు, బలంగా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్. అందుకని స్టాలిన్ ఓ మాట చెప్పారు. ఏం చెప్పారంటే, 1960 తమిళనాడు ఉద్యమాన్ని చూస్తారన్నారు. ఏంటది 1960 తమిళనాడు ఉద్యమం అంటే? ద్రవిడియన్ మూవ్మెంట్, హిందీ వ్యతిరేక ఉద్యమం. ద్రవిడ అంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తర్వాత సోనియా గాంధీ గారు ఓ మాట అన్నారు, ఇది భారత రాజ్యాంగం పైన దాడిగా చూస్తున్నాం మేమని చెప్పారు. తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. అంటే ఈ భయాలన్నీ కూడా దక్షిణాదికి నష్టం జరుగుతుందనే దానికంటే కూడా
మీరు చూడండి, దక్షిణాది మొదటి నుంచి 2001 నుంచి ఇదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. బట్ నో ఆల్టర్నేటివ్ ప్రపోజల్. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్ అయితే లేదు మన దగ్గర. లేనప్పుడు 50% ని కొంత యాక్సెప్టెన్స్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే దీని వెనకాల పొలిటికల్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అందుకే సార్, అంటే ఇందాక నేను అడగబోయేది కూడా అదే, పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టే 2011 లెక్కల ప్రకారం పోతున్నారు. జనరల్ గా అయితే ఎప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కానీ లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం జరగాలి. బట్ ఇప్పుడు ఆ లెక్కల వరకు వెయిట్ చేస్తే గనక ఈ లెక్క మీరు అన్నట్టు 2034 వరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ లోపే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2011 లెక్కలు తీసుకొస్తున్నారు, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నారు, నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నారు. సో కంప్లీట్లీ పొలిటికల్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి దాంట్లో కూడా. మళ్ళీ ఎలక్షన్స్ మూమెంట్ లో మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఏంటది? ఇప్పుడే మొదలు పెట్టారు. 2029 ఎలక్షన్ కి ఒక ఆర్టికల్స్ రాస్తున్నారు, తర్వాత సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, ఇవన్నీ మెసేజ్లు ఇస్తున్నారు. అన్ని ఉమెన్ సెంట్రిక్ ఎలక్షన్ ని పట్టుకపోయేటటువంటి క్రమంలో మీరు మహిళా బిల్లు అమల్లోకి వస్తే 280 మహిళలు మీకు లోక్సభలోకి వెళ్తారు. అంటే ఇట్స్ ఆ అడ్వాంటేజ్ ని క్యాష్ చేసుకొని 2029లో మళ్ళా థంపింగ్ మెజారిటీ తోటి అధికారంలోకి రావాలనేది మోడీ ఎన్డీఏ ఎత్తుగడ. బట్ వీళ్ళు భయపడేది కూడా అదే. ప్రతిపక్షాలు భయపడేది ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లులతో వచ్చే అడ్వాంటేజ్ అంతా గంపగుత్తగా ఎన్డీఏ ఎత్తుకపోతుంది, మోడీ ఎత్తుకపోతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళు అబ్జెక్షన్స్ వ్యక్తం చేసే క్రమంలో వీళ్ళు తీసుకుంటున్న జాగ్రత్త ఏంటంటే మహిళలకు వ్యతిరేకంగా, మహిళా బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయంగా నష్టం జరుగుతుంది కాబట్టి మహిళా బిల్లుకు మాకు అభ్యంతరం లేదు, కానీ నియోజకవర్గాల పెంపు. బట్ ఇది ఎట్లా ఉన్నదంటే ప్రతిపక్షాలకి ప్రాణ సంకటం లెక్క మారిపోయింది. మరి అంటే ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో, చాలా సున్నితమైనటువంటి టైంలో, ఒకవైపు ప్రచారాలు జరుగుతున్నటువంటి టైంలో మధ్యలో తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశాలు పెట్టడం. సో ఇది అంటే ఎంతవరకు ఓట్లలో చేంజ్ తీసుకురావచ్చు? అట్లీస్ట్ ఒక 4 to 5% మహిళా ఓట్లను ఏమైనా లాక్కోగలుగుతుంది అనుకోవచ్చా? చాలా ఇంకొక విమర్శ ఏమొస్తుందనంటే, ఇప్పుడు దేశంలో చాలా కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇంత కీలకమైనటువంటి బిల్లులను చర్చ ఎందుకు తీసుకొచ్చారు, ఇంత కీలకమైన బిల్లు ఎందుకు తీసుకొచ్చారు? 2 పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇంత పెద్ద చర్చ తీసుకురావడానికి, దీంట్లో మహిళలను ముందు పెట్టుకోవడానికి ప్రధాన కారణం బెంగాల్ లాంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్రాల అడ్వాంటేజ్ తీసుకోవటం. రెండోది ఏంటి అంటే ఈ గందరగోళంలో నేను బిల్లులు పాస్ చేసుకొని వెళ్ళటం. అంటే ఇప్పుడు సపోజ్ ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల పెంపుకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రం, నాయకత్వం వహిస్తున్న రాష్ట్రం ఎవరు? స్టాలిన్, తమిళనాడు. ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది? 23కి ఎలక్షన్ ఉంది. ఇప్పుడు 16, 17, 18న లోక్సభలో మీరు బిల్లులు పెడితే 23 నాడు వాడి దగ్గర ఎలక్షన్ ఉంటే వాళ్ళు ఏం పోరాడతారు? మరి సాధారణ సమయంలోనైతే వాళ్ళు రోడ్లు ఎక్కేటోళ్ళే, పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటోళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ చేయాలా లేకపోతే దీని మీద పోరాడాలా? ఏది ఇంపార్టెంట్? వాళ్ళకి ఎలక్షన్ చేయటం ఇంపార్టెంట్. కాబట్టి ఈ గందరగోళంలో బిల్లులను పాస్ చేసుకొని పోవాలనేటటువంటి ఎత్తుగడ కేంద్ర ప్రభుత్వాన్ని. పాపం ఇప్పుడు ఇదేమంటాం కదా, పిల్లి ఎలుక సంకటాలు అన్నట్టు, ప్రాణ సంకటాలు అన్నట్టు. ఇక ప్రతిపక్షాలు ఒక ఆత్మరక్షణలో పడిపోయినాయి. బట్ ఇది కంప్లీట్ 2029 ఎలక్షన్ స్ట్రాటజీ బై ది ఎన్డీఏ, మోడీ. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శేషు సార్ ఒక మాట అన్నారు, మోడీ ప్రభుత్వం 2029 ఎన్నికల క్యాంపెయిన్ ఇప్పుడే స్టార్ట్ చేసింది, దానికి పార్లమెంట్ సమావేశాల ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచే ఈ ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఇది బెంగాల్లో లేదంటే తమిళనాడు ప్రచారం కాదు, దేశవ్యాప్త ఎన్నికల ప్రచారం జరుగుతోంది, ఇదే మొదలు, ఇక్కడ నుంచే శంకుస్థాపన అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు భారీ ప్రమాదం. కొత్త లెక్కల ప్రకారమే జరగాలి నియోజకవర్గాల